క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు బావమరుతులు లిటరలీ బూతులు దమ్ము లేకపోతే డబ్బులు తీసుకోవద్దు నువ్వు అని సొంత భావన అన్నాడు ఈ మనిషి. నెక్స్ట్ డే మార్నింగ్ కి నువ్వు ఎక్కడైతే రిలేషన్షిప్లో డబ్బులు తీసుకొచ్చావో ఆ రిలేషన్ ఈ రోజు కాకపోతే రేపు ఇటు మనీ గురించి ఇంట్లో ఉన్న నలుగురే మాట్లాడట్లేదు మనతో నా డబ్బుల గురించి. హౌ విల్ వీ లెర్న్ అబౌట్ ఇట్? ఇంట్లో డబ్బుల గురించి మీరు మాట్లాడకపోతే పిల్లలకు తెలియదు. దానికన్నా మెయిన్ ప్రాబ్లం. పాడ్కాస్ట్ చూడలేకపోతున్న వాళ్ళ కోసం వెరీ క్యూరియస్ బైట్స్ అన్నింటిని తీసుకొచ్చి ఈ క్లిప్స్ ఛానల్లో వేస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ రాటాక్స్ క్లిప్స్. మనీ అనగానే కొంచెము ఇప్పటికీ మా టీంలోనే చాలా మంది ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళతో మనీ గురించి మాట్లాడరు. అప్పులు ఎంత ఉన్నాయి, ఇంట్లో పైసలు ఎంత ఉన్నాయి, ఆస్తి ఎంత ఉంది. ఇద్దరు కొంతమంది ఏమంటారు పక్కన వాళ్ళు దిష్టి పెడతారని కొంతమంది అంటారు. ఇంకో లేదా పిల్లలకి మైండ్లోకి ఎందుకు ఎక్కియాలని కొంతమంది ఆలోచిస్తారు. అండ్ కొన్నిసార్లు కొంతమందికి డబ్బు విషయంలో ఒక ఆక్వర్డ్నెస్ ఉంటుంది కాబట్టి రిచ్ పీపుల్ని వస్తే వీళ్ళు కొంచెం గ్రీడీ కనబడతారు వాళ్ళకి. సో డిఫరెంట్ థాట్ ప్రాసెస్ అగైన్ అన్నీ అరౌండ్ మనీ మళ్ళీ. సో వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ ఈ మనీ గురించి? ఇంట్లో ఉన్న నలుగురే మాట్లాడట్లేదు మనతో నా డబ్బుల గురించి. హౌ విల్ వీ లెర్న్ అబౌట్ ఇట్? అబ్సల్యూట్లీ. ఐ థింక్ ఇండియన్ సొసైటీలో ఇస్ బిగ్ ప్రాబ్లమ్కి ఇంట్లో డబ్బుల గురించి మీరు మాట్లాడకపోతే పిల్లలకు తెలీదు. దానికన్నా మెయిన్ ప్రాబ్లం కోవిడ్ అప్పుడు చాలా మంది ఫేస్ చేసిన ఇష్యూ. చాలా ఫ్యామిలీస్లో డెత్ అయ్యాయి అండ్ సడన్ డెత్స్ అయ్యాయి. అండ్ మెయిన్ అర్నర్ ఆఫ్ ఫ్యామిలీ కూడా చనిపోయారు. చనిపోయినాక మిగతా వాళ్ళకి అతను డబ్బులు ఎక్కడున్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎవరు అప్పు ఏమి తెలీదు. అంటారు బ్లాంక్. మళ్ళీ హౌ డూ యూ మేనేజ్? పిల్లలకి ఏం తెలీదు, భార్యకి ఏం తెలీదు. ఎక్కడ ఇన్సూరెన్స్ చేశాడేమో కానీ ఎక్కడ చేశాడు ఇన్సూరెన్స్? హౌ డూ వీ క్లెయిమ్ ఇన్సూరెన్స్? ఇలాంటి మా ఫాదర్ పాస్ అయినప్పుడే నాకు తెలిసింది ఎక్కడున్నాయి, ఎవరు అప్పులు. ఇట్స్ సో బ్యాడ్. ఇండియాలో రికార్డ్ కీపింగ్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇంకోటి పిల్లలతో మాట్లాడడం ఈజ్ క్రిటికల్. మీకు ఒకవేళ అప్పులున్నా పిల్లలతో మాట్లాడితే పిల్లలు మేబీ ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ చూపిస్తారేమో. మీకు ఏమైనా డబ్బులు ఆస్తులున్నా పిల్లలతోటి నేను ఈ ఆస్తి ఇట్లా సంపాదించానని చెప్తే మేబీ వాళ్ళు దాన్ని ఎట్లా పెంచాలని ఆలోచిస్తారేమో. దానికి చెప్పకపోవడం వల్ల అడ్వాంటేజెస్ అంటూ ఏం లేవు. ట్రాన్స్పరెంట్గా డిస్కస్ ఎంత చేస్తే అంత మంచిది ఇండియన్ సొసైటీలో. ఐ థింక్ అట్లీస్ట్ నేను నా పర్సనల్గా చేసేది ఏంటంటే ఎవ్రీ మంత్ నేను ఒక డ్రైవ్లో ఎక్కడ డబ్బులు ఉన్నాయి, ఏమున్నాయి అన్నీ రాసి పెట్టుకొని మా వైఫ్కి డ్రైవ్ యాక్సెస్ ఇవ్వడము, నా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ ఉంటే తన జీమెయిల్కి పంపడము. ఏమైనా అవుతుందని కాదు కానీ ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు బీ ప్రిపేర్డ్ కదండి. సో దాట్ ఈస్ హౌ. బట్ ఐ థింక్ దేర్ నీడ్స్ టు బి సమ్ చేంజ్. తమ్ముడే పేకాటే అనే ఒక స్లోగన్ ఏదైతుందో అది ఎంత ఐ కెనాట్ నేమ్ పీపుల్ కానీ నా క్లోజ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు బావమరుతులు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్సన్ ఏకి పర్సన్ బి వాళ్ళ చెల్లి నుంచి పెళ్లి చేశాడు. రైట్. వీళ్ళిద్దరు మధ్యలో ఏ అండ్ బి పర్సన్ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు బావమరుదులు అవుతారు. వీళ్ళిద్దరికి డబ్బులు ఎక్స్చేంజ్ అయింది ఏదో ట్రాన్సాక్షన్ మీద. రైట్. ఐవ్ సీన్ ఈరోజు అయింది సిచ్యువేషన్ ఏంటంటే కాల్ అయింది. ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాడికి ఆయనకి ఇంకో పర్సన్ కాల్ చేశాడు. డబ్బులు ఏమైనాయి, ఇంకొంచెం టైం పడుతుంది అంటే లిటరలీ బూతులు దమ్ము లేకపోతే డబ్బులు తీసుకోవద్దు నువ్వు అని సొంత భావన అన్నాడు ఈ మనిషి. రైట్. నెక్స్ట్ డే మార్నింగ్కి ఇద్దరు ఫంక్షన్లో కలుసుకున్నారు. అంటే గలీమిలో ఉంటారు కదా, ప్రశాంతంగా అయిపోయింది. పక్కన కూర్చొని తిండి తినేసారు. అంటే రిలేషనే. నువ్వు బావ అయితే బావే. రైట్. డబ్బుల దగ్గరకు వచ్చేసరికి నువ్వు వేరే పర్సన్వే. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తాం కదా బయట. డబ్బు ప్లేస్ అ వెరీ కీ రోల్ కదా. అబ్సల్యూట్లీ. అందుకే నాకు నువ్వు ఎక్కడైతే రిలేషన్షిప్లో డబ్బులు తీసుకొచ్చావో ఆ రిలేషన్ ఈ రోజు కాకపోతే రేపు ఇటు 100% అది ఖరాబ్ అవుతుంది. నేను చూశాను, పర్సనల్గా నేను చూశాను. ఎక్కడో దగ్గర ఎఫెక్ట్ అయితే మంచో చెడే అవుతుంది మోస్ట్లీ. ఎందుకంటే ఒక్కొక్కరి సిచ్యువేషన్ ఒక్కొక్కరు లాగా ఉంటుంది. ఇచ్చినోడికి తీసుకున్నోడి బాధ తెలీదు, తీసుకున్నోడికి ఇచ్చినోడి బాధ తెలీదు. దెర్ విల్ బి ఫ్రిక్షన్. ఎందుకంటే నేనైతే సీరియస్ అడ్వకేట్. డబ్బులు కావాలంటే గో టు ఇన్స్టిట్యూషన్స్. అక్కడి నుంచి తీసుకొని మీ అన్న దగ్గర మీ తమ్ముడి దగ్గర డబ్బులు ఉన్నా తీసుకోవద్దు. ఆ రోజు అందరు బాగానే ఉంటారు, 1 year తర్వాత ఏమైందో తెలీదు. దెర్ విల్ బి సమ్ ఒక 10% ఉంటారు డబ్బులు లావాదేవీ జరిగినా కూడా బాగానే ఉండొచ్చు. కానీ నేను చూసిన దాంట్లో అయితే 90% రిలేషన్స్ పాడైతాయి. సో నేనైతే తీసుకోను మా రిలేటివ్స్లో ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద క్లిప్. ఫుల్ పాడ్కాస్ట్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, గో వాచ్ ఇట్.